ఈరోజు మన కలరి రమేష్ మిత్రుడు చిన్న ప్రారంభోత్సవానికి పిలిస్తే నేను వచ్చాను. తర్వాత వాళ్ళు చక్కటి విద్య ప్రదర్శించారు. మన కేరళ విద్య కలరియపట్టు, ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఇండియన్ మార్షల్ ఆర్ట్. అది తెలుసుకుంటే ఎట్లయితే కర్ణాటక క్లాసికల్ తెలుసుకుంటే అన్ని సంగీతాలు ఒక అవగాహనకు వస్తుందో అట్లా. అయితే అందరూ మాట్లాడుతుంటే నాకు సార్ పరిచయం, కానీ ఫస్టే నేను కలుస్తున్నా మిమ్మల్ని కలవాలని. మీరు చేస్తున్న ఒక ఏమంటారు, ఒక థాట్ ప్రాసెస్ షిఫ్ట్ని నేను మా బ్రదర్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే మీరు మా మధ్యలో చాలాసార్లు వచ్చారు. సంతోషం. సో ఈరోజు వింటున్నప్పుడు మా అమ్మాయి అక్కడ వీడియో తీస్తుంది, వీఆర్ ఎంజాయింగ్. ఇది అయిపోయిన తర్వాత ఏదైనా సార్తో ఒకసారి మాట్లాడదాం. సో అక్షరవనం గురించి, దాంతోపాటు ఈరోజు మీరు చెప్పిన విషయాల్ని వీలైతే ప్లీజ్ రిపీట్ ఇట్, అంత బాగున్నాయి. అయ్యా రండి మీరు కూడా, ప్లీజ్ జాయిన్. అదే ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఈ టెక్స్చువల్ ఎడ్యుకేషన్ని ఎడ్యుకేషన్ అనుకుంటుంటారు, కానీ టెక్స్చువల్ ఎడ్యుకేషన్, కోటెక్స్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కాంటెక్స్చువల్ ఎడ్యుకేషన్, ఈ మూడు జరిగితేనే స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమని సర్టిఫికేట్ ఇచ్చి వాడిని సమాజంలోకి పంపుతున్నాడు. పనికి రానోని తయారు చేసేది టెక్స్చువల్ ఎడ్యుకేషన్. కానీ ఆ టెక్స్చువల్ ఎడ్యుకేషన్తో పాటు కోటెక్స్చువల్ అంటే మంచి కళలు ఉన్నాయి, భరతనాట్యము, తర్వాత కూచిపూడి, ఇలాంటి అనేక కళలు ఉన్నాయి. అవి కూడా విద్యార్థి డెవలప్మెంట్లో ఉపయోగపడుతుంది. ఆ కోటెక్స్చువల్లో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ వస్తాయి. రెండవది స్పోర్ట్స్. అసలు ఆటలు ఏంది, అసలు బాడీ డిజైన్ అయ్యిందే అసలు ఆ శరీరాన్ని కష్టపెట్టాలి. ఆ కష్టపెట్టడం ద్వారా ఆకలి అవుతుంది, ఆకలి అయితే తినాలి, తింటే నిద్రపోవాలి. అసలు ఇప్పుడు కష్టపెట్టడం లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. ఇంకా మనము మనిషి జన్మ ఎట్లా అవుతుంది? అసలు మనిషి జన్మకి విరుద్ధంగా ఈరోజు పిల్లల్ని మనము తయారు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ కోటెక్స్చువల్ యాక్టివిటీ కూడా ఇందులో పార్ట్ కావాలి పిల్లవాని ఎడ్యుకేషన్లో అనేది ఒకటి. మూడోది అసలు కాంటెక్స్చువల్ ఎడ్యుకేషన్. అసలు మన అమ్మమ్మ నాయనమ్మ మనం వేసిన ప్రతి అడుగు, ప్రతి పని చెప్పి, చిన్న పని చెప్పి, ఆ పనిని, ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి అందులో ఆ పిల్లవాడిని ఇన్వాల్వ్ చేసి ఏడ తప్పు ఏడ కరెక్ట్ అని సరి చేయడమే కాంటెక్స్చువల్ ఎడ్యుకేషన్. మా నాన్న మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టినాం. నన్ను 7వ తరగతిలోనే నాకు దుక్కి దున్నించాడు. 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వచ్చినాయని నేను సంతోషపడుతుంటే కరిగడి దున్నించాడు, అంటే వరి నాట్లు వేయడం కోసం. కాబట్టి రైతు కుటుంబంలో పుట్టినప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో భాగం కావాలని. తర్వాత నేను 3వ తరగతి నుంచే ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళి మాకు ఒక 120 ఆవులు ఉంటుండే, అన్ని దేశీ ఆవులు, 1/2 లీటర్ 1/4 లీటర్ పాలు ఇస్తుండే. అవి ఆ పాలు తీసుకురావడం అనేది నా డ్యూటీ. అదేంది, రెంట్ సైకిల్ తీసుకోవాలి, పాల దగ్గరికి పోవాలి, పాలు పిండుకోవాలి, తీసుకొని పాల బూత్లో పోసి స్కూల్కి పోవాలి. ఇందులో నేర్చుకున్న విషయాలు నేను ఏ చదువులో నేర్చుకుంటా? నేను అసలు 2 కాళ్ళ మధ్యలో పెట్టి పాలు పిండుతుంటే ఈగలు గరుస్తుండే. కానీ ఈగలు గరిచిన ఈగలు ఎంబడిపోతే బకెట్ కింద పడితే మా అమ్మ తొడపాశం పెడితే సూర్యుడు చంద్రుడు అన్ని కనిపించాయి. కాబట్టి నేను ఎన్ని ఈగలనే కష్టాలు వచ్చినా బ్యాలెన్స్ కోల్పోవద్దు అనే విషయము నేను పాలు వినడంలో నేర్చుకున్నా. అది కాంటెక్స్ట్. తర్వాత అది వరి వేసినప్పుడు దున్నాలే కదా, కరిగడి దున్నడము అని అంటే ఆ బురదలోకి పోవాలి. ఆ బురదలోకి పోయేటప్పుడు అందులో నుంచి తుమ్మముళ్ళు కుచ్చుకుంటే అసలు ప్రాణం వెలకపోతుండే. కానీ ఆ తుమ్మముళ్ళు కూడా నాకు పాఠం నేర్పింది. అరే పిచ్చోడా, ఆ నీళ్లు కట్టే కంటే ముందే అందులో ముళ్ళనన్నిటిని తీసి ఉరం మీద పెట్టి దున్నితే మంచి పంట వండుతుంది. అట్లనే నీ చెడు అనే ముళ్ళని తీసి పక్కన పెడితే జీవితం అనే పంట అద్భుతంగా వండుతుంది అనేది. ఇలాంటి కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఈరోజు పిల్లవాని జీవితంలో పార్ట్ కావాల్సింది. గంటలు ఆ బెంచీల మీద ఊసబెట్టి వాడు ఏం చూసుకుంటుండంటే అద్దాల సైట్ ఎంత పెరుగుతుంది, అదొకటి. ఇటుపక్క పెరుగుతాయి కూర్చొని. కాబట్టి ఆ ఒబేసిటీకి తగ్గడం ఏంది. కాబట్టి ఇన్ని హాస్పిటల్ అన్ని వస్తున్నాయంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే. అందుకోసమే నాకు చాలా క్లియర్గా ఉంది, అసలు ఈ దుర్మార్గమైన స్కూళ్ళు ఇంకా పెట్టిన రోజు స్ట్రక్చర్ ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు కూడా బతకాలి కదా స్కూల్ వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక 3 రోజులు స్కూల్ ఉండాలి. 3 రోజులలో మీ దుర్మార్గం అంతా చేయండి. కానీ 4వ రోజు మాత్రం బస్సులా కల్చరల్ సెంటర్ పోవాలి. పోయి పాడేటోడు పాడుతుంటాడు, ఆడేటోడు ఆడుతుంటాడు, కల్చరల్ యాక్టివిటీ, భరతనాట్యం, కూచిపూడి, తర్వాత డప్పు, కోలాటం, ఇలాంటివన్నీ కల్చరల్ ఈవెంట్లనే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాని బాడీ ఎట్లుంటుంది, అందులో ఉన్నప్పుడు పిల్లవాడు తన బాడీ షేప్స్ ఎట్లా అవుతున్నాయి అన్ని చూసుకుంటాడు.
అది అట్లా ఒక రోజు పెట్టాలి. ఇంకా రెండో రోజు గచ్చిబౌలి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం పోవాలి. పోయి రన్నింగ్ చేస్తాడు, ఆడేటోడు ఆడుతుంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. వాడు ఆ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు వాడు ఇట్లా చూసుకుంటాడు, వాడిది నాది ఎంత ఉంది ఏంది. తర్వాత వీడు 3 గుడ్లు తింటుంటే నేను ఇంకెక్కువ ఆడి 4 గుడ్లు తినాలి. లేకపోతే అంటే హెల్త్ కాన్షియస్, ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది అట్లా వస్తుంది. తర్వాత మూడో రోజు నేచర్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. అసలు ఏ మొక్క ఏంటి, వాడు ఉదయం నుంచి అదే బస్సులు దుర్మార్గం స్కూల్ కు తీసుకోకపోకుండా అవే బస్సులు ఇట్లా ఈ తర్వాత అన్ని చోట్ల స్కూళ్ళల్లో ఇవి ఎస్టాబ్లిష్ చేయలేరు కాబట్టి ఉన్న చోటుకి వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. అట్లా పోయి ఆడ ఇటుక బట్టీలు తయారు చేస్తారు. అసలు ఇటుక బట్టీలు ఎట్లా తయారు చేస్తారు, ఆ మట్టి విసుకడం ఏంది, దాన్ని కాల్చడం ఏంది, ఆ కాల్చిన తర్వాత దాని స్ట్రెంత్ ఏమవుతుంది, అది ఎట్లా, ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా అట్లనే వస్తుంది. నాకు ఈరోజు కలిగేరేపట్టు ఈరోజు పిల్లవానికి బడి అంటే భయం పెంచుతుంది. అసలు బడి ఏం చేయాలి, భయపడుతున్నారు. అసలు భయాన్ని పోగొట్టేది బడి. అసలు బడి ఇప్పుడు ఆ భయాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసే ఆ విద్య ద్వారా వాని లోపల భయం పోతుంది. అంటే అసలు ఆ గురువు అట్లా అతనికి తాకితే రక్తం గారుతుంటే కూడా అతను చాలా అసలు దాన్ని ఏం పట్టించుకోకుండా పోతున్నాడు, సాక్షి ఉన్నాడు. అది చూస్తే పిల్లవానికి మా గురువే అంటే మనమేముంది అన్న అది ఎప్పుడైనా ఆచరించేవాడే ఆచార్యుడు. కాబట్టి ఈ రోజున్న టీచర్లు, ఉపాధ్యాయులు అసలు వాళ్ళు చేసేది లేదు, పిల్లలకు చేపించే అర్హత కూడా అంత డబ్బు జరుగుతుంది. తర్వాత ఒకప్పుడు మన భారతీయ విద్యలో ప్రావీణ్యతకు ఒక ఇంపార్టెన్స్ ఉన్నది, కానీ ఇప్పుడు గ్రేడ్స్, పాస్, ఫెయిల్ లేదా సక్సెస్, ఫెయిల్యూర్ ఇక్కడ ఆపేసారు మైండ్. అవును. తర్వాత నిజంగా సర్టిఫికేట్ ఏమన్నా నీకు నిజంగా జీవితంలో ఉపయోగపడుతుందంటే అది చెత్తబుట్టలు వేస్తే కూడా చెత్తబుట్ట అరే ఏదన్నా పేపర్ వేయరా బై, సర్టిఫికేట్ మాత్రం వేయకు, చెత్తబుట్ట కూడా రిజెక్ట్ అయిన సర్టిఫికేట్లు ఈరోజు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు యోగా నీకు ఏమొచ్చు, ఆసనాలలో ప్రావీణ్యం ఉందా, ధ్యానంలో ఉందా, ఇంకే మెడిటేషన్ ఉందా అని అడుగుతారు తప్పిస్తే నీ సర్టిఫికేట్ చూసి ఏమని ఇస్తారా? నీ శరీరం నువ్వు సర్వాంగాసనం వేయి అని అంటారు, లేకపోతే ఇంకా అలాసనం వేయి అంటారు తప్పిస్తే. ఉద్యోగం అన్నదే అసలు మన జీవితానికి పనికిరాని వస్తువు అది యాక్చువల్గా. దానివల్ల ఆ 8 hours కోసం మనం మిగతా 16 hours కరప్ట్ చేసేసారు. ఇంకోటి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏంది పార్కుల లోపల మట్టి కనిపిస్తలేదు, నేను ఒకసారి నిరాహార దీక్ష చేసిన అన్నారు. కొంచెం అది చెప్పండి, మస్తు ముచ్చట. అస్సలు ఈడ ఎంత ఒకటేమో లైబ్రరీ సెస్ అని చెప్పి మానసికంగా దృఢంగా పోవడం కోసము పుస్తకాలు చదవాలి. తర్వాత మన భారతీయ వైభవాన్ని చదవాలి. వైభవం చదివిన శివాజీ గురించి, రాణా ప్రతాప్ గురించి చదివినప్పుడు మన లోపల శౌర్యం వస్తుంది. కాబట్టి పుస్తకాలు చదవడము, ఒక జీవితము, ఒక 60 సంవత్సరాల జీవితం 60 పేజీల్లో ఉంటే అది చదవడం. ఆ రీడింగ్ అనేది టెక్స్ట్ బుక్స్ కాకుండా నాన్ అకాడమిక్ బయోగ్రఫీస్ చదవడం వల్ల పిల్లల లోపల ఆ మానసిక ధైర్యం వస్తుంది. రెండోది శారీరక దారుఢ్యం, అది పెంచుకోవాలి. అది పెంచుకోవడానికి ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూడు ఆ కొడుకులు కాంట్రాక్టర్లు వచ్చేసేసి దీన్ని కార్పెట్ గ్రాస్ వేసేస్తారు. కార్పెట్ గ్రాస్ వేస్తే రేపో మాపో పోయే ముసలోళ్ళందరూ కూడా, నేను అనొద్దు ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ నాకు ఆ ఇష్యూ సీరియస్ గురించి నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గురించి వాళ్ళ బాధ తెలియజేస్తే మీరు తిట్టట్లే. లేదు, నా నిరసన ఎందుకనంటే ఇప్పుడు అట్లా అంత ఏజ్డ్ వాళ్ళు, రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా మొత్తం కార్పెట్ ఇట్లా మంచిగా ఇట్లా మట్టి ఉన్న చోట కూడా కార్పెట్ గ్రాస్ వేసేసి వాళ్ళు వచ్చి కోడళ్ళ మీద ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంట్లో ముచ్చట పెడితే తంతారు కదా వాళ్ళు, కాబట్టి వచ్చి పార్కులలో ముచ్చట పెట్టుకొని నాకు ఆడడానికి ఆ ఆట స్థలం లేకుండా చేసి పారేసి చేస్తే పిల్లలందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద పోయి ఆడుతుంటారు. వీళ్ళు ఎవరు రానియరు కదా పార్కుకి. ఏముంటది, మొత్తం గడ్డేస్తారు, చుట్టూ వాకింగ్, తిన్నదరగకంగా తిరుగుతుంటారు, ఇట్లా 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 తిరుగుతుంటారు. పిల్లలు ఏడ ఆడుకోవాలి, గడ్డిలో అడుగు పెడితే విపరీతంగా తిరుగుతారండి, తిడుతున్నారు, వాచ్మెన్లు తిడతారు. తర్వాత వాడు బంద్ చేస్తాడు. అసలు ఇంకేమో ఆడుకోవడానికి ఉన్నది బంద్ చేయడం ఏంది అసలు? కాబట్టి అసలు నాకైతే మొన్న ఒక పిల్లవాడు పెట్టిండు అంత. తర్వాత నేను ఎందుకు నిరాహార దీక్ష చేసినట్టే, నేను సైదాబాద్ కాలనీలు ఉంటుంటే 1 కిలోమీటర్ రేడియస్లా దాదాపు 8 పార్కులు ఉన్నాయి. ఒకటే ఆట స్థలం ఉంది, అంటే ఇట్లా గడ్డి వేయకుండా దుర్మార్గం లేకుండా ఉన్నది ఒకటి. ఆ మట్టిలో ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 12 వరకు ఆడుతూనే ఉన్నారు. ఆ ఖాళీ ఉన్న స్థలం ఒక కాంట్రాక్టర్ కన్ను పడ్డది. ఇంకా ఆడ థీమ్ పార్క్ అని చెప్పేసి ఈ గడ్డి ఇటుపక్క ఆడ మట్టేసి మళ్ళీ గడ్డి ఇటుపక్క వేసి గడ్డి మొత్తం గడ్డి నింపి పారేసి మేము రోజు ఆడ బ్యాడ్మింటన్ ఆడేటోళ్ళము. అది దూరం చేసి నేను ఆడ కూర్చొని 2 బ్యాడ్మింటన్ కోర్టు ఆల్రెడీ కాంట్రాక్టర్కి వచ్చేసింది. తర్వాత అసోసియేషన్లో ఎవరు ఉంటారు, పిల్లల రిప్రజెంటేషన్ ఉండదు కదా. ఈ ముసలి వాళ్ళందరూ వాడే ప్రెసిడెంట్, వాడే సెక్రటరీ, వాడే మెంబరు, వీళ్ళందరూ కూర్చొని ఇక మనకి ఏడ కూర్చొని మాట్లాడడానికి ఉదయం ఈడ కూర్చుందాము, మధ్యాహ్నం ఆడ కూర్చుందాము, ఈ చెట్టు గాలి వీస్తుంది, ఆ చెట్టుకి గాలి వీస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా దరిద్రం అంతే కదా.
అనవసరంగా వచ్చి పిల్లలు ఆడుకునే స్థలాన్ని ఈ దుర్మార్గమైన వ్యవస్థకు ఉపయోగించడం అని నేను నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పి భయపెట్టి చేసి లాస్ట్కి అది బ్యాడ్మింటన్ కోర్టు ఉన్నది. ఇప్పుడు వెళ్ళి చూడండి 24 గంటలు ఆడ ఆడుతూనే ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ఆడే స్థలం లేకపోతే రోడ్ల మీద ఆడుతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆడనివ్వరు, రోడ్ల మీద ఆడనిస్తారా? బాల్ పోయింది అనుకో అద్దం అన్ని ఈ రోజు అన్ని సుందరమైన ఇండ్లు కట్టుకున్నారు. వాడు ఒక్క ఫుట్బాల్ దంతే అద్దం పగిలిపోతుంది. ఇంకా వాళ్ళ అందరు వచ్చి ఆడ వాళ్ళ ఇంటి ముందు పెద్ద గొడవలు అవుతున్నాయి. గొడవలు విపరీతమైన గొడవ. అంటే పిల్లవాడిని నాకు ఇదంతా ఎందుకంటే గొగ్గులు పెద్దోళ్ళందరూ కూర్చొని చట్టాలు చేస్తున్నారు. చట్టాలు చేసే చట్టసభలలో కూడా పిల్లలకు స్థానం ఇవ్వాలి. చిన్న పిల్లలు ఎమ్మెల్సీలు కావాలని చెప్పి ఎమ్మెల్సీ అంతే ఖచ్చితంగా. ఎట్లయితే చట్టసభలో చదువుకున్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, చదువుకునే పిల్లలకు కూడా ఒకరో ఇద్దరు చెప్తారు మాకేం కావాలి, ఎంతసేపు డబ్బు సక్సెస్ గా ఎక్కువ మార్కులు తెచ్చుకో, విదేశాలకు పో, తర్వాత ఈఎంఐలు కట్టు, ఓన్లీ మనీ మైండెడ్ గా మారిపోయింది సార్ వ్యవస్థ. మీకు ఈ స్పృహ ఎట్లా వచ్చింది? అంటే అందరూ ఇప్పుడు మీలాగా నేను పల్లెటూరులో పెరిగిన, ఆయన పల్లెటూరులే, కానీ మీరు ఆల్మోస్ట్ ఒక చిన్న వ్యవస్థను మార్చలేమని తెలిసి మీరు ఒక ప్యారల్ వ్యవస్థ సృష్టిస్తున్నారు. మీరు సృష్టించారు, మీ థాట్ కాదు, మీరు ఆచరించి చెప్తున్నారు. సో ఒకసారి అక్షరవనం నేను మా అమ్మాయి అందరం వస్తాం. ఒకసారి 2 సార్లు రావాలనుకుంటే నీకు గుర్తుందా బెట మౌని, వాళ్ళిద్దరు పిల్లల్ని మేము మీ దగ్గర పంపించాను. సో వాళ్ళకున్న రకరకాల కారణాలు జాయిన్ కావడం అట్లా జరిగింది. సో ఈ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది? అంటే ఏం లేదండి, నేను 6th క్లాస్ లో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇట్లాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి, కానీ ఆచరించే ఆ దృక్పథం ఏర్పడడం వెరీ రేర్. అవును, చెప్తారు అందరూ, మైకులు ఇస్తే ఎవ్రీబడి ఈజ్ ఏ పొలిటీషియన్ మస్తు మాట్లాడతాడు, అవును, కానీ చేసేవాడు ఇంపార్టెంట్. నాకంటే అది ఎందుకనంటే నేను 5th క్లాస్ వరకు తెలుగు చెప్పిన టీచరే మ్యాథ్స్ చెప్పిండు 5th వరకు. 6th వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటే లెక్కలు సార్ చెప్పేది ఏది కూడా నాకు అర్థం కాకపోతుండే. అర్థం కాంది వినుకుంటూ ఆ క్లాస్ రూమ్లో కూర్చోవడం అనేది నరకం అంటే నరకం. అది ఎక్స్ట్రా అనుకోమంటుండే. ఏది సార్ అని పైకి చూస్తే అదే అంటుండే. ఏది అని అంటే ఆ నుంచి 4 తెచ్చుకోమంటుండే. ఏ నుంచి నేను తెలియంది నేను ఆడ మన ఇద్దరం ఆత్మకథ రాస్తే ఒకటే బుక్ మీ పేరు నా పేరు వేసుకొని అంటే సేమ్ స్టోరీ. నాకు అస్సలు అర్థం కాదు. చెప్పండి మీరు చెప్పండి. ఇక నాకు అట్లా ఆ నుంచి 4 తెచ్చుకోమంటుండే. ఏ నుంచి అదే మామిడికాయలు 4 ఉన్నాయి తెచ్చుకోమంటే తెచ్చుకుంటా, కానీ లేని దాని గురించి తెచ్చుకోమంటే నా నుంచి కాకపోతుండే. నేను ఊకే క్వశ్చన్ అడిగినప్పుడల్లా 17th టేబుల్ అడుగుతుండే. ఆ 17th టేబుల్ చక్కగా ఉండదు. అది 10, 15, 20 ఈజీగా చెప్పొచ్చు, కానీ 17 10 కలుపుకోవాలి, 5 కలుపుకోవాలి, మళ్ళీ 2 కలుపుకోవాలి. అయ్యేసరికి అది చాలా ఇబ్బంది పెడుతుండే. అయినా సరే నన్ను క్వశ్చన్లు అడగాలని చెప్పేసి 17th టేబుల్ రోజు బ్యాడ్ చేసుకొని పోయి 17 వంజా అని స్టార్ట్ చేస్తే ఉల్టా అయిపోమన్నాడు. అంటే నా నోరు మూపియడము అనే ఆ పని తప్పిస్తే ఆయనకి ఇంకేంది లేదు. ఆయన సమస్య ఆయనకుంది. ఎందుకంటే ఆ 40 మంది పిల్లలు ఉంటే 40 మంది 40 క్వశ్చన్లు అడిగితే 45 నిమిషాల పీరియడ్ ఖతం అయిపోతుంది. కాబట్టి ఆయన బాధ ఆయన. మళ్ళీ పాపం ఆయన బాగా కష్టపడ్డాడు. ఆ చాక్ పీస్ తీసుకొని రుద్ది చాక్ పీస్ పౌడర్ అంతా మీద పోసుకున్నట్టాడు. నాకు జాలి అనిపిస్తుండే, అరే ఈ సార్ ఎందుకు ఇంత తిప్పల పడుతుండు, నాకేమో అర్థమైతే లేదు సార్ ఎందుకు తిప్పల పడుతుండ అని. తర్వాత నన్ను ఒకసారి ఇట్లా అంటే ముందర కూర్చోబెట్టి అర్థం కాంది వినడము అనేది నరకం. నేను ఒకసారి ఇట్లా నీకు ఇట్లా కూర్చుంటే తలెత్తితే ప్రశ్న అడుగుతాడు. కాబట్టి ఇట్లా తలకాయ కిందికి వేసుకుంటే ఇట్లా చీమిడి కారుతుండే సార్. ఇట్లా చీమిడి కారితే ఖర్చీఫ్ కూడా లేదు కదా, చీమిడి కారుకుంటూ ఖర్చీఫ్ లేకుండా తలకాయ కిందేసుకొని ఉండే ఆ పెయిన్ నాకు తెలుసు. ఆ పెయిన్ ఈరోజు 25 కోట్ల మంది దేశంలో 25 crores పిల్లలు అర్థం కాంది వినుకుంటూ తరగతి గదిలో కూర్చున్న పిల్లలు 25 కోట్లు ఉన్నారు. వాళ్ళ బాధను చూసినప్పుడు నా జీవితాన్ని ఆ పిల్లల కోసం నేను డెడికేట్ చేయాలని టోటల్గా ఎర్నింగ్ 35 ఏళ్ళ వరకు సంపాదించిన, ఎంత సంపాదించాలో అంత సంపాదించి ఒకటే రోజు మా మిస్సెస్ని కూర్చోబెట్టి ఆ పిల్లల కోసం నేను పనిచేయాలని కన్విన్స్ చేసేసి 35 years నా కోసం చేసిన, ఇంకో 35 years సమాజానికి ఇవ్వాలని. నా ఆస్తి కూడా 25 ఎకరాలు వస్తే అందులో 12.5 ఎకరాలు ఈ కాజు కోసం అక్షరవనం పెట్టి మిగతా 12.5 ఎకరాలు మా పాపకి ఇచ్చిన. ఈరోజు నెలకు 5-6 లక్షలు సంపాదిస్తే అందులో 3 లక్షలు మా పాప ఇంటికి, 3 లక్షలు సమాజం కోసం. ఆ పెయిన్ ఉంది కదా, అది చెప్తే కూడా అర్థం కాదు సార్, వచ్చినోడు ఈజీగా. ఎందుకంటే మీరు చెప్తున్నది అది నేనే, నాకు ఐ నెవర్ అండర్స్టూడ్ మ్యాథమెటిక్స్. నాకు అర్థం చేసుకునే శక్తి లేదని కాదు, నాకు ఎట్లా అర్థం చేయించాలో వాళ్ళకి తెలుస్తలేదు. అది దానికి నెక్స్ట్ నన్ను అరే నీకు అర్థం కాలే, అరే అర్థం కాకనే కదా నీ దగ్గరకు వచ్చిన, అవును మళ్ళీ నీకు అర్థం అయితే లేదు రా అని నన్ను తిడతారు. 2-3 times తర్వాత కొట్టుడే. నన్ను నన్ను అందరిని ఒక్క దెబ్బ కొడితే మా నాన్న మ్యాథమెటిక్స్ టీచరు, ఆయన అంటే మంచి ఉద్యోగం ఉంటే వదిలిపెట్టి మ్యాథ్స్ టీచర్గా వాలంటరీగా కల్లకుర్తిలో చేసిండు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. మా నాన్న గురించి అందరికి తెలుసు ఊర్లో.
తర్వాత మా అక్కకి ఎప్పుడు 100కి 100 వస్తుండే. ఎప్పుడన్నా ఒక మార్క్ తక్కువ వస్తే టీచర్ చెప్పిందే తప్పు అని ప్రూవ్ చేసి ఆ ఒక్క మార్క్ తెచ్చుకుంటుండే. నాకేం ఆ ఒక్క మార్క్ వచ్చుడే కష్టం. అయ్యేసరికి మిగతా వాళ్ళని ఒక్క దెబ్బ కొడితే మా నాయన పేరు చెప్పి ఇంకొక దెబ్బ ఎక్స్ట్రా, మా అక్క పేరు చెప్పి ఇంకొక దెబ్బ. చచ్చిపోతుంటే లిటరల్లీ. నేను అదే ఇంకా లాస్ట్కు చదువు వదిలేద్దాం అనుకొని లాస్ట్కి ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పిండారే ఈ 10th తర్వాత బైపీసీ తీసుకుంటే ఈ లెక్కల్లో పోతుంది అని. నేను పోయి బైపీసీలో జాయిన్ అయితే మొత్తం ఆడపిల్లలే. అప్పుడు ఏంటంటే బైపీస్ అంతా ఆడపిల్లలు, ఎంపీస్ అంతా మగ పిల్లలు. అసలు ఆ కలర్ఫుల్ గా చూస్తే మస్తు అన్న బాయ్స్ స్కూల్ ఉండే, అందరు అమ్మాయిలు ఉన్నారు, మస్తు మజా అనిపించింది. కానీ మళ్ళీ భయం తీసుకుంది, మీ అమ్మ ఇది రాకపోతే ఇప్పుడు ఆల్ సైన్సెస్ కి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ రాకపోతే ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు. అరే బాయ్స్ లో ఇజ్జత్ ఉన్నా పోయినా పెద్ద ఫరక్ పడదు, ఈ అమ్మ ఈ అమ్మాయిల ముందర మళ్ళీ ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక రకమైన ఫియర్. దాని నుంచి ఏదో ఇంటర్ అయిపోయింది, ఫిజిక్స్ పోతుంది, బిఎస్సి బీజెడ్సి, బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ. మళ్ళీ కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్. నేను లాస్ట్ కి ఇవన్నిటిని తప్పించుకొని పోయి ఉస్మానియాలో లా చేసిన. అంటే ఒక చైల్డ్ 6th క్లాస్లో ఆ చీమిడి కారే దాని నుంచి మొదలు పెడితే ఉస్మానియాలో లా చేసే వరకు, మళ్ళీ లా చేసినాక ఈ చదువు నాకేమన్నా అక్కర వచ్చిందా అంటే నయా పైసా అక్కర రాలే. నేను ఆడిన హాకీ నాకు ఫిజికల్గా మంచిగా ఉన్నా, నేను ఆడిన హాకీ నలుగురితో కలిసి జీవించాలన్న అది నాకు నేర్పించింది. కోఆర్డినేషన్, కోఆపరేషన్, టీమ్ వర్క్, స్పాంటేనియస్ డిసిషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఇట్లాంటి మల్టిపుల్ స్కిల్స్ అన్ని కూడా ఒక ఆటలో, ఒక పాటలో, ఒక మాటలో వస్తాయి తప్పిస్తే క్లాస్ రూమ్ లో టెక్స్ట్ బుక్ లో రావు. అసలు ఎట్టి పరిస్థితుల్లో రావు. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని ఎంత డిఫెండ్ చేసినా ఇప్పుడున్న మెకాలే విద్యా వ్యవస్థ, అందులో డబ్బు సంపాదించి ఒక మిషన్ తయారవుతాడేమో కానీ కాంతి ఉండదు. లైఫ్లో ఈ జీల్ అంటాం కదా, ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇట్లా విరబూసినట్టు చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు మెల్లగా డ్రైనెస్ వచ్చి సాచురేట్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే వాడిని పిల్లవానికి కాన్సన్ట్రేషన్ లేదు అని అంటారు. అరే నువ్వు వానికి కాన్సన్ట్రేషన్ కాదు, నువ్వు చెప్పేది కనెక్షన్ లేదు. అదే నాకు అర్థం కాదు చెప్పుకుంటే నీ కాన్సన్ట్రేషన్ లేదంటావండి. నేను దురంధర్ సినిమా 4 గంటలు కళ్ళు ఆర్పకుండా చూస్తా, నా కాన్సన్ట్రేషన్ ఉన్నట్టా లేనట్టా? నువ్వు చెప్పే దుర్మార్గం అర్థం కాక నీకు చెప్పనీక రాక నాకు కాన్సన్ట్రేషన్ లేదంటే అట్లా పిల్లల్ని ఈరోజు హరాస్ చేస్తుండ్రు. వాళ్ళ కోసం నేను మొన్న నల్గొండలో ఒక స్కూల్లో అరే ఇట్లా నేను హరాస్ అవుతుంటే నేను ఊరికే కిటికీలకు వెళ్ళి చూసి సార్ అంటుంటే ఆడ మా పీటీ సార్ ఉంటుండే, అంటే ఓడు అర్థం కాకుండా ఇక్కడ పడి ఉన్నాడు, పిలువు సార్ అని పిలిచి గ్రౌండ్ క్లీనింగ్ చేయాలంటే మనం నెంబర్ 1, ఆ బెంచీలు ఇటుపక్క ఇది షట్పక్క వేయాలంటే నెంబర్ 1, వంట వడ్డీయాలి అని అంటే నెంబర్ 1. ఈ చదువు తప్పిస్తే మిగతా పనులన్నీ మంచిగా చేస్తుండే, ఎందుకంటే అవి నాకు కనెక్ట్ అవుతుండే ఫిజికల్గా. అట్లా ఈరోజు ఆ లర్నర్ డైవర్సిటీ అంటే రకరకాల స్థాయిలో ఇప్పుడు మనమే మంచి మాట చెప్పిండు, ఒకటే జత ఇచ్చి అందరిని వేసుకోమంటుండు. ఇప్పుడు నాకేంది ఒక తరగతి గదిలో ఒక 40 మంది ఉంటే 40 స్థాయిల్లో ఉన్నారు పిల్లలు. ఆ 40 స్థాయిలో ఒకనికి 20 వచ్చు, వానికి 15 వచ్చు, వానికి 10 వచ్చు, వానికి 5 వచ్చు, నాలాంటి వానికి 0 వచ్చు. సార్ ఏంది చెప్తాడు? 20 చెప్తాడు. 20 ఎవరికి కనెక్ట్ అవుతుంది? 19 వచ్చిన వాళ్ళకి 20 కనెక్ట్ అవుతుంది. మళ్ళీ 15 వచ్చిన సంగతి ఏంది? 10 వచ్చిన సంగతి ఏంది? 5 వచ్చిన 0 వచ్చిన నేను నేర్చుకోవాలి, 1 నేర్చుకోవాలి. తర్వాత 10 వచ్చినోడు ఏం నేర్చుకోవాలి? 11 నేర్చుకోవాలి. 15 వచ్చినోడు ఏం నేర్చుకోవాలి? 16. అట్లా నేర్పియకుండా నీ కంఫర్ట్, నీ క్లాస్ రూము, నీ జీతము, తర్వాత నీ అడ్మినిస్ట్రేటర్ కు ఫ్రెండ్లీగా ఉన్నదే నేర్పించండి. జస్ట్ ఫెయిల్ అయిందని చెప్పి 100 సార్లు అన్ని పేరెంట్స్ వాళ్ళు కూడా అంత గిల్ట్ క్రియేట్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు పిల్లలు. ఈ గిల్ట్, ఆ డీప్ రూటెడ్ గిల్ట్ చిన్నతనంలోనే పడుతుంది కదా, చచ్చే వరకు ఉంటుంది అది. అబ్బా మీకు అదే అండి, నీకు రాదు అన్నది అంటే నిజంగా లోపల ఉన్నది కూడా వచ్చేది కూడా పోతుంది. వీళ్ళు మార్కులతో నా పర్సనాలిటీని మార్కులతో నేను 35 ఏళ్ళకి ఎట్లా డిసైడ్, నేను 35 ఏళ్ళకి రిటైర్మెంట్, నాకంటే ముందల కూర్చున్న సావిత్రి, అనిత, సునీతలు మస్తు చదివి మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళంతా వాళ్ళ కింద ఉద్యోగం చేస్తారు, నేను 1000 మందికి ఉద్యోగం ఇచ్చిన. కాబట్టి ఫాలోవర్స్ తయారు చేసే ఎడ్యుకేషన్ చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నారు. అది రీసెంట్ గా ఎవరు ఒక ముగిద్దాం ఒక 2-3 minutes పేరెంట్ వచ్చి మా అబ్బాయికి అసలు పేషెన్స్ లేదు. ఇప్పుడు ఎంత బోల్డ్ స్టేట్మెంట్. ఆ అబ్బాయి ఇట్లా బిక్కుమని నిలబడేవాడు. పిల్లలు చిన్నగా ఉంటారు కదా, అందుకే ఉతికారేస్తారు. కొంచెం పెద్దగా ఎత్తున కొద్దీ మనం వీడు నా మాట ఏంటంటే వదిలేస్తున్నారు. ఇద్దరు ఓవర్ అటెన్షన్ లేకపోతే రిజెక్షన్. సో మా అబ్బాయికి ఓపిక లేదంటే మరి సరే ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే పొద్దుస్తమానం టీవీ చూస్తాడు. మరి ఓపిక లేదంటే టీవీ చూస్తున్నాడు కదా, ఓపిక ఉంది, దానికి డైరెక్షన్ ఇవ్వాలి మీరు. ఓపిక ఎగ్జిస్ట్, వాడికి ఆడుకునే ఓపిక ఉంది, అదే
ఇష్టం ఉన్న పని వాడు అన్నం కూడా తినకుండా ఆడతాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అదే నువ్వు భోజనం క్లాస్ రూమ్ లో 5 నిమిషాలకు బిస్కెట్ యాదికి వస్తుంది, 5 నిమిషాలకు అది యాదికి వస్తుంది, ఆ తర్వాత కాళ్ళ నొప్పులు వస్తే పెన్సిల్ పోయిందంటే ఏదో అంటాడు వాడు. ఇష్టం లేనిది చదువు. అందుకని పేరెంట్స్ అండ్ టీచర్స్ సమాజానిదే బాధ్యత. పిల్లలు నిర్దోషులు ఈ విషయం. అవును 100% అండి, వాళ్ళ తప్పు లేదు అసలు. తర్వాత ఏమైందంటే పేరెంట్స్ కోరికలను తీర్చడానికి ఇన్స్టిట్యూషన్స్ అయినాయి. పేరెంట్స్ కోరికలు ఏమున్నాయి, మా వాడు డాక్టర్ కావాలి, మా వాడు ఇంజనీర్ కావాలి. తర్వాత వీళ్ళు అంటున్నారు నేను అనుకున్నట్టుగా కావాలి మా పిల్లలని. వాళ్ళు ఆలోచించుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నట్టు వీళ్ళు లేరు. అందుకే మేము మా పిల్లలు అనుకుంటున్నారు. ఇదేమో అదే అంటే నేను ఎట్లా వినలేదు, నేను ఎట్లా చదవలేదు, నాకు బుద్ధి లేక చదవలే. అరే డాడీ నేను కూడా బుద్ధి లేక చదువుకోండి డాడీ, ఎందుకంటే నేను మా పిల్లలకి చెప్పాలి కదా సేమ్ నీలాగా. సో తర్వాత ఇంకొకటి లాస్ట్ ప్రశ్న. సరే ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు అర్థం కాక స్ట్రగుల్ అయిన ఒక మైండ్, ఒక స్మాల్ బాయ్ ఒక ఈక్వాలెంట్కి ఇంకో స్కూల్ పెట్టిండొచ్చు, మామూలుగా రెగ్యులర్ స్కూల్ లాంటిది. అట్లా కాకుండా పిల్లల్ని నేచర్తో ఇన్వాల్వ్. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మీరు హైర్ చేసుకున్నారా, లేకపోతే ఇన్స్పైర్ అయ్యారా? అయితే నాకు ఈ ప్రాబ్లంతో నేను సఫర్ అవుతూ నా జీవితాన్ని ఏదో చేయాలని ఆలోచిస్తున్న టైంలో శ్రీపతి రెడ్డి గారని, ఆయన ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆయన స్కూలింగ్లో ఒక 7-8 స్కూల్ మారిండు. ఇది ఆయనకు నచ్చక, టీచర్కు నచ్చక, వాళ్ళ అమ్మ నాయనకు నచ్చక, ఈ స్కూలింగ్ ఉన్న సిస్టమ్ అంతా కూడా తప్పుంది, దీన్ని సరి చేయాలని ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. ఆయన ఒక 50 ఎకరాలు తీసుకొని చేయాలని. ఆ టైంలో భగవంతుడు నేచర్ మా ఇద్దరిని కలిపింది. సమస్య నాది, సొల్యూషన్ వారిది. అట్లా కలిసి ఇది ఇట్లా ఇప్పుడు ఉన్న క్లాస్ రూమ్, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్ అన్ని టీచర్ సెంట్రిక్, టీచర్ కోరికలు తీసుకోవడానికి సెంట్రిక్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని పేరెంట్ సెంట్రిక్. మా ఒక్క అక్షరవనం చైల్డ్ సెంట్రిక్ ఇన్ స్పిరిట్ నడిపిస్తున్నాము. అదే ఈరోజు సమాజానికి ఒక ఆదర్శం. చదివాను వీళ్ళకు ఇప్పుడు ఒకటే ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలి. మళ్ళీ ఆ రోజు ఎన్ని లక్షల గురుకులాలు ఉన్నాయో అన్ని అక్షరవనాలు చేసి కల్వకుర్తి దగ్గర కల్వకుర్తి మా దగ్గర మొత్తము అసలు ఫ్యాబ్రికేషన్ అన్ని చాలా వైబ్రాంట్ గా ఉంటారు అబ్బా. ఫ్రీ. ఇప్పుడు ఆ పిల్లలే వీళ్ళ స్టూడెంట్స్ అంతే, ఇంకా ఆడుకునేవాడు ఆడుకుంటాడు, అందరు వ్యవసాయం చేస్తారు, చెట్లకు నీళ్లు పోస్తారు, వంట వండుకొని. మేము అన్ని ల్యాబ్లనే వేరే రకంగా డిఫైన్ చేసినాము. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే వంటలో ఎన్ని రంగులు మారుతాయి, ఎన్ని స్మెల్లు మారుతాయి, అంతకంటే కెమిస్ట్రీ ల్యాబ్ ఏం కావాలి. అవునవును. కాబట్టి కెమిస్ట్రీ ల్యాబ్ అది అని, వంటశాలను కెమిస్ట్రీ ల్యాబ్ అని. తర్వాత ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అది ఫిజిక్స్ ల్యాబ్. ఎన్ని డైమెన్షన్లు, ఎంత మెజర్మెంట్ ఉంటది కదా, అది ఫిజిక్స్ ల్యాబ్. వెరీ ప్రాక్టికల్. తర్వాత మొక్కలు మా దగ్గర దాదాపు 40-50 వేల మొక్కలు ఉన్నాయి. అది మొత్తము వాటరింగ్ అంతా పిల్లలే చేస్తారు. అది అందులో ఒకటి గ్రాఫ్టింగ్ చేస్తే వస్తుంది, ఒకటి విత్తనం పెడితే వస్తుంది, ఒకటి ఆకు పెడితే వస్తుంది, ఒకటి నీడలో పెరుగుతుంది, ఒకటి నీడ లేకుంటే పెరగదు, ఒకటి ఎండలో పెరుగుతుంది, ఎండ లేకుంటే పెరగదు. ఇట్లాంటి చాలా, అదే మేము బాటనీ ల్యాబ్ అంటున్నాం. తర్వాత మాది గోశాల ఉంది, ఒక 70-75 ఆవులు ఉంటాయి. ఆ ఆవుల మధ్యలో పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు ఆ పిల్లలు హ్యాపీగా ఎక్కడ ఉంటారంటే ఆవుల దగ్గరనే ఉంటారు. అందరు అనుకున్న ఆవు పేడ తీస్తారు, ఆవు పాలు కూడా పిండుతారు. అసలు ఆవు గట్టిందా, ఆవు ఈనిందా, అసలు ఆవు నెమరేసేది ఏంది, ఇట్లాంటి చాలా, అదే జువాలజీ ల్యాబ్ అంటున్నాం. అసలు నిజంగా మీరు ఒక నిమిషం, పిల్లలు ఒక ఉరకలెత్తే ఉత్సాహం ఉంటది, అది పెద్దల్లో కూడా ఉంటది. మనకు అనుభవం వచ్చిన తర్వాత ఆ ఉత్సాహాన్ని కాస్త ఆనకట్ట వేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడి అనుభవం వేయాలి కదా. అసలు అదంతా కనబడదు నీకు. ఇప్పుడు ఓన్లీ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కమ్యూనిటీ ఉంటది వాళ్ళ దగ్గర, చుట్టుపక్కల ఇంకా బండల మీద రోలర్ స్కేటింగ్ అట్లా వెరీ డ్రైగా. ఎందుకంటే ఒకరు ఆడుకోవడం లేదు, దెబ్బలు తాకితే గొడవలు అయిపోతాయి, వీళ్ళ డాడీ ఒక ఆఫీసర్, వాళ్ళ డాడీ ఒక ఆఫీసర్, అయ్యే పని కాదు అది. ఇప్పుడు ఈ మట్టి లాగిన మీరు చూస్తారు కదా, బస్తీలలో ఉండి వాడు మట్టికి కనెక్ట్ అయినోనికి వానికి దోమ గరిస్తే దోమ చచ్చిపోతుంది. వీనికి మట్టికి కనెక్ట్ చేయనోని దోమ గరిస్తే ఇంత లావ్ అవుతుంది. అంటే మనం ఇమ్యూనిటీని పెంచుతున్నామా, ఇమ్యూనిటీని తీసేస్తున్నామా? అసలు ఒక రైట్ అండర్స్టాండింగ్ ఇవ్వాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది ఆగదు. ఇది ఆగదు, ఎందుకంటే చాలా మంది లోపల ఉందండి, మేము ఒక్కరమని కాదు, చాలా మంది లోపల. కానీ పెద్ద స్కేల్లో ఇన్స్టిట్యూషన్స్ దుర్మార్గాలు ఉన్నాయి కదా, అయ్యేసరికి వాటి ముందు మనం ఏమైతామో అది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏమన్నా నువ్వు ఏదన్నా అడగాలనుకుంటే ఒక చిన్న ప్రశ్న సార్, అంటే ఇదంతా విన్నావు కదా, శ్రీధర్ గారని ఇతను కూడా ఎడ్యుకేషన్ ఇస్తే.
అయితే నేను చిన్నప్పుడు స్కూల్స్ నుంచి పారిపోయేవాడిని బేసికల్లీ. నాకు మీలాగా మ్యాథ్స్ నాకు రాదు, అందుకని మీ అంత ధైర్యం చేసి బైపీసీ తీసుకోవాలా, నేను డైరెక్ట్ గా హెచ్ఈసీ తీసుకున్నా. మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు, అరే మరీ దరిద్రమైన గ్రూప్ తీసుకున్నాడని. అయినా కానీ అటు ఇటు వెళ్ళకుండా హెచ్ఈసీ సింపుల్ గా ఉండాలి, మైండ్ నా వల్ల కాదని చెప్పి. మంచి పని. అంటే ఆ రోజు ఆ ఫ్రీడమ్ లేదు అసలు. మేనత్త మేనమామ వచ్చి నువ్వు ఇంజనీర్ అంటారు అంతే. మీరు ధైర్యం చేసి హెచ్ఈసీ తీసుకున్నారు, అదృష్టవంతులు. ధైర్యం చేసి తీసుకున్నా. తర్వాత నేను స్పెషల్ ఎడ్యుకేషన్ మానసిక వికలాంగ పిల్లలకు సంబంధించిన దానిలోకి నేను రావడం జరిగింది. అండ్ నేను లా చేసాను మీలాగానే, కాబట్టి నేను వదిలేసా దాన్ని. అది నాకు ఎందుకు నాకు రిజనేట్ అవ్వాల నాకు. సో ఇట్లా వచ్చాను. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, కొద్దిగా ఈ ఫిలాసఫీ స్టడీలో వీటిల్లో నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఐడియల్ గా కనిపిస్తాడు. ఎందుకంటే ప్రకృతిలో ఇట్లాగే శాంతినికేతన్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కూడా. ఆ తర్వాత వచ్చేటప్పటికి జిడ్డు కృష్ణమూర్తి, ఆ మధ్యలో కొద్దిగా అరబిందో. సో దీస్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏదైనా ఎప్పుడైనా మీరు దాని గురించి స్టడీ చేయడం కానీ, అది అంటే మీకు ఒరిజినల్ గా ఆర్గానిక్ ఉంది కాదంటలేదు, బట్ ఎప్పుడైనా వాళ్ళ ఐడియల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీ ఐడియల్స్ కి దగ్గరగా ఉన్నటువంటి సంబంధం కదా. మీరు వాట్ ఈస్ యువర్ టేక్? ఖచ్చితంగా అన్ని విద్య మీద చాలా ప్రయోగాలు జరిగినాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, తర్వాత చాలా గీజుబాయి గాని, వీళ్ళు చాలా ఫిలాసఫీలు ఉన్నాయి. కానీ మనకేంటంటే మన కాంటెక్స్ట్ లో, మన పరిసరాల మధ్యలో, మన జియోగ్రాఫికల్ అది, తర్వాత ఫ్యామిలీ సిస్టమ్, వీటన్నింటిని అర్థం చేసుకొని మేము ఒక మోడల్ తయారు చేస్తాం. కొన్ని ఐడియల్ థింగ్స్ చాలా ఉంటాయి, కానీ ఐడియా చేయలేము, అన్ని చేయలేము. అందుకోసం మేము ఏది చేసినా కూడా సస్టైనబిలిటీ, స్కేలబిలిటీ, ఈ ఉన్న రెండు పనులే మేము చేసినాం. గోశాల పెట్టడం ఈజీగా పాసిబుల్. మనం అన్ని స్పేస్ వచ్చి చేయాలంటే కష్టం. ఆవు పేడ తీయడం, సాయంత్రం పాలు విండడం, ఇది పెద్ద కష్టం కాదు. మొక్కలు నాటి దానికి నీళ్లు పోయడం అనేది పెద్ద వేరే విషయం ఏమి కాదు. రోజు వంట కదా, మేమేమంటాం అంటే వంటలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే, అంటే ప్రీ ప్లానింగ్ ఉంటది, పోస్ట్ ప్లానింగ్ ఉంటది, విత్ ఇన్ ద టైమ్ స్పాంటేనియస్ డిసిషన్ ఉంటది, అందులో ఉల్లిగడ్డలు టక్కున వేసేస్తే క్రైసిస్ ఉంటది. ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ నేర్చుకుంటే, వంటశాలలో పర్ఫెక్ట్ నేర్చుకుంటే, రేపు స్పేస్ లో పోయినా కూడా సబ్జెక్ట్ మారుతుంది కానీ స్కిల్ అన్ని ఇవే ఉంటాయి. చాలా బాగుంది, సేమ్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు స్పేస్ లో పోయి నువ్వు నేర్పించలేవు కదా, బట్ ఈడ నేర్పి, వంటలో నేర్పి, మా పిల్లలు పని చేయనియరు. వాళ్ళ అమ్మనే ఉల్లిగడ్డలు పోయాలి, ఆమె వాళ్ళ అమ్మలకి వెళ్ళి కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావాలి. వీడు కొడుకులు తిని బాత్రూంలోకి పోతే మళ్ళీ బాత్రూమ్ కూడా వాళ్ళ అమ్మనే కడగాలి. అసలు పిల్లల్ని బాత్రూమ్ కడగనియండి. అసలు స్వచ్ఛత ఎక్కడ ఉందో భగవంతుడు అక్కడ. అసలు ఆ స్వచ్ఛత గురించి ఫస్ట్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, స్కూల్ ఒకటి అన్ని నేర్పిస్తుంది అనుకుంటారు, స్కూల్ నేర్పియదండి. స్కూలు ఒక పార్ట్. అదేంటంటే పిల్లలందరూ కమ్యూన్ గా గుంపు గడవడానికే స్కూలు. కానీ మా అమ్మమ్మ నేర్పేది అమ్మమ్మ నేర్పుతుంది, ఆవు నేర్పేది ఆవు నేర్పుతుంది, వంట నేర్పేది వంట నేర్పుతుంది, పక్కింటి వెంకటమ్మ నేర్పేది వెంకటమ్మ నేర్పుతుంది, శంకరమ్మ నేర్పేది నేర్పుతుంది. ఇవన్నీ స్కూల్లే. ఇవన్నీ పోయి ఎక్కువ ఫీజు నానా గడ్డి గడిచి పైసలు సంపాదించి ఫీజు కడుతున్నాం కాబట్టి అది ఒకటే నేర్పుతుంది అని అనుకుంటారు వాళ్ళు. మంచిగా డ్రామా అసలు పేరెంట్స్ నేర్పుతున్నారు పిలిచి. అట్లీస్ట్ పేరెంట్స్ వచ్చి మా పిల్లాడు చక్కగా చదువుతారంటే ఇప్పుడు అంటున్నారు నువ్వు పిల్లాడిని చదివించుకోవాలి. ఏంటంటే టక్కున అది కాల్చి వేయడం అనేది ఉంటది, వాని మీద వేసేస్తారు. వాడు గిల్ల కొట్టుకుంటుండు, వానికి కూడా ఏం లేదు. ఇప్పుడు వాడు ఇప్పుడు మన అప్పుడు ఏంటంటే లోయెస్ట్ వన్ కి 101 మార్కులు వచ్చేది, హైయెస్ట్ వన్ కి 60-70 వచ్చేది. ఇప్పుడు మీరు చూసి ఏ స్కూల్లో కూడా హైయెస్ట్ వన్ కి 100 వస్తాయి, లోయెస్ట్ వన్ కి 92 వస్తాయి. ఎందుకు అనుకుంటారు? వాళ్ళ చుట్టాలల్లా మా వానికి కూడా 92 అంటే 0 అంటే రానికి ఏం రాదు. అయితే వీళ్ళు ఫీజు కడుతుండ్రు కదా, మా వానికి కూడా 92 వస్తున్నాయని చెప్తారు పేరెంట్లు. పేరెంట్లో కూడా పిల్లవాడి డెవలప్మెంట్ కాదు, చుట్టాల వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం పిల్లలకు నరకం చూపిస్తున్నారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. అది ఇప్పుడు కరికులం అంటే మన సిలబస్ అంటే మీరు ఒక బోర్డుతో అసోసియేట్ అవడం అలా, ఎందుకంటే పిల్లలకి సంబంధించినంత వరకు సొసైటీలో ఈ గవర్నమెంట్తో కనెక్టెడ్గా ఈ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, లేకపోతే సెకండరీ, వాట్ ఎవర్ వాటికి అవి ఉంటాయి కదా. సో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎట్లాగా దాన్ని కాంపెన్సేట్ చేస్తున్నాము, అంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నామా, ఎంత పరిధి చేస్తున్నాము? ఇప్పుడు మేము ఏం చేసినామంటే మాకు ఓన్ కరికులం ఒకటి డెవలప్ చేసినాం. అంటే ఫౌండేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి పిల్లవానికి. మేము ఒక లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్. లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ త్రూ స్టోరీ బుక్ రీడింగ్, తర్వాత లిజనింగ్ ద్వారా లాంగ్వేజ్ వస్తుంది.
తర్వాత లాజిక్, మ్యాథమెటిక్స్ అనేది పియర్ లెర్నింగ్. ఒకరికి ఇప్పుడు నాకు 0 వచ్చు, 100 వచ్చిన సార్ చెప్పాల్సిన అవసరం లేదు, 5 వచ్చిన నా ఫ్రెండ్తోని నేను నేర్చుకుంటాను, 5 వచ్చిన వాళ్ళు 6 నేర్చుకోవాలి, 10 వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇట్లా పియర్ లెర్నింగ్ అనేది వస్తుంది. ఇందులో పియర్ లెర్నింగ్ లో ఎంత ఫిలాసఫీ ఉంది అని అంటే 3 ఏళ్ల వరకు పిల్లవాడు మంచి మాట్లాడేటోడిని వాని క్యూరియాసిటీకి వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, మా మేనమామ వీళ్ళెవ్వరు ఆన్సర్ చేయలేరు, అంత మాట్లాడుతుంటాడు. వీని స్కూల్ వేస్తే సక్క అవుతాడని స్కూల్ వేస్తారు, వాడిని డెడ్ మాట్లాడు అంతా కథం. వాడు అట్లాంటి క్యూరియాసిటీ ఉన్న 20 మంది పిల్లల్ని కూర్చోబెడితే టీచర్ బక్కపడ్డ టీచర్ వస్తుంది, ఆ మేనేజ్మెంట్ చెప్తారు ఈ కొడుకులు అడిగే క్వశ్చన్లకి నన్ను చెప్పుకుంటా కూర్చుంటే నీ ఫీజులు ఎగిరిపోతాయి, కాబట్టి నువ్వేం లేదు షటప్ సైలెన్స్ వాడు ఎక్కువ తక్కువ చేస్తే నువ్వు ముప్పియాలి. ఇంకా వాడు స్కూల్కి పోయిన తెల్లారి నుంచి వాడు ఇట్లా మాట్లాడడం బంద్ చేయి, ఇట్లా అవుతాడు, కథం. వాని మాటలు బంద్ అయ్యాయి. మళ్ళీ లైఫ్ లో ఏంది ఎవడు సక్సెస్ అంటే, లైఫ్ లో ఎవడు సక్సెస్ అంటే భార్యతోని మాట్లాడేటోడే కదా సక్సెస్. ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు ఆగాలి, ఆగిన తర్వాత ఏం మాట్లాడాలి తెలిసిన వాళ్ళ సంసారమే ఉంది. వాళ్ళు అరిచి వీళ్ళు అరిస్తే వీడు ఆకలి అవుతాయి. తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లలకి తల్లిదండ్రులకు కావాల్సింది ఏంది? మాటలే కదా, కమ్యూనికేషన్. రేపు నువ్వు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ లో కావాల్సింది మాటలే కదా. అలాంటి అంటే నా లోపల ఉన్న భావాలని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడము, మీ భావాలను నేను అర్థం చేసుకోవడం, ఇది ఎంత కీ. ఇది ఈరోజు స్కూలింగ్ లో మిస్ అయింది. ఇప్పుడు మా దగ్గర పియర్ లెర్నింగ్ ఉంటుంది. పియర్ లెర్నింగ్ అబ్బా ఈ కొడుకుకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, అరే నువ్వు బాత్రూమ్ పోయిరా పోరా, అరే నేను చదువుకునేటప్పుడు నీ అమ్మ నాకు ఇట్లా నలకలాగా వచ్చింది కదా, అరే నాకు వీనికి ఇట్లా చెప్తే అర్థమవుతుంది అని వీనికి వీడే అనుకొని వీడు అట్లా చెప్పడం వల్ల వీని నాలెడ్జ్ ఏమన్నా ముల్లె పోతుందా? ఏం పోదు. వానికి ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. సమవయస్కులు తర్వాత ఈక్వల్ కనపడడం వల్ల ట్రాప్ భయంకరంగా ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్, లాజిక్ అనేది అట్లా. మూడోది లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవాలి. అయితే ఇట్లా ఈ ఫౌండేషన్ ఇచ్చినాక మీ ఐసిఎస్సి, సిబిఎస్సి అన్ని రెఫరెన్స్ బుక్ అంటాం మేము. వాడు ఏదైనా చేస్తాడు. అంటే మేము ఫౌండేషన్ ఇవ్వడము మ్యాథ్స్ లో రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అనేది పిల్లవాని మైండ్ లో కూర్చోబెట్టడానికి ఎన్ని షీట్లు ఉన్నాయి అనుకుంటారు? 1 + 1 + 1 = 3, 1 added 3 times = 3, 1 × 3 = 3. అసలు ఈ ఇంటూ అనేది ఎందుకు పెడతా అంటే సార్కు 1 + 1 రాయనిక చేత కాక చాక్ పీస్ పౌడర్ మీడియా వాడి సస్తున్నాడు కాబట్టి ఇంటూ పెడుతున్నాడు. ప్లస్ కాబట్టి రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అని అది కూర్చోబెట్టడం కోసం మా దగ్గర చాలా థింగ్స్ ఉన్నాయి. అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇచ్చినాక బిల్డింగ్ ని ఎన్ని రకాలన్నా ఓన్ కరికులం ఆల్రెడీ మామూలు ప్రయోగం కాదు. నువ్వేదైనా అడుగు, ఒక నిమిషం అదే అడుగు, అక్కడ పోయి అడుగు, అడుగు మధ్య మధ్యలో మాట్లాడొద్దు, అడుగు. నేనేం అడగట్లేదు, గుర్తు చేస్తున్నా. గండిపేటలో కూడా మాతాజీ దగ్గర సేమ్ అక్షరవనం స్టార్ట్ చేశారు కదా, అనురాధ గారు మా దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు. దానికంటే విద్యారణ్యం అని చిప్పలపల్లి దగ్గర ఉన్న వేద పాఠశాలలో కూడా ఇప్పుడు మా కరికులం ఏంటంటే వేద పాఠశాలలకి స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రెగ్యులర్ క్లాసులలో వేదం చదువుకునేటువంటి అంత గొప్ప వేదం చదువుతుంటే గీ చెత్త ఏంది, గీ చెత్త ఎప్పుడంటే అప్పుడు నేర్చుకోవచ్చు ఆ మెచ్యూరిటీ వచ్చినాక. కాబట్టి చెత్త నేర్చుకోవడం కోసం మళ్ళీ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టకుండా నేర్చుకునే చాలా వర్క్ షీట్స్ మేము తయారు చేసినాము. అది కూడా పీర్ లెర్నింగ్. ఫస్ట్ మంత్ వెళ్ళినాం మేము, మళ్ళీ 3 months తర్వాత వెళ్తే అసలు పిల్లలు చాలా డెవలప్ అయిపోయారు. అప్పటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు మన అక్షరవనంలో మీకు ఎవ్రీ చైల్డ్ వచ్చినప్పుడు బేస్ లైన్ టెస్ట్ పెడితే వాడు ISR అని ఉంటుంది, ఇండివిజువల్ స్టూడెంట్ రికార్డ్ అని. వాడు Day 1 ఏం చేసిండు, Day 100 ఏం చేసిండు, Day 1000 ఏం చేసిండు అనేది ఎవ్రీ చైల్డ్ రికార్డ్ మొత్తం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ చైల్డ్ యూనిక్ అండి. ఒక్కొక్క పిల్లవాడిని నేర్చుకునే సామర్థ్యం వేరు, తర్వాత స్టైల్ వేరు, స్పీడ్ వేరు. అలాంటి సార్ చెప్పినట్టు అందరికి ఒకటే చొక్కేసి వేసుకోమంటే కుదరదు. సో ఇది మన సార్తో చర్చ. సో దీని కంక్లూజన్ మీరు ఒక మాట చెప్పండి. వీళ్ళు కూడా సార్ కూడా విద్యకు సంబంధించి తన నిరంతరం ఆలోచన. ఇందాక మాధవరెడ్డి అన్న గారు చెప్పింది ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్య స్వమేధయ, పాదం సబ్రహ్మచారిభ్యాం, పాదం కాలక్రమేణ అని 4 పాదాలు, 4 quarters ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్. పావువంతే టీచర్ దగ్గర నుండి వస్తుంది, పావువంతు వాని సొంత మీద వస్తుంది, పావువంతు పక్కంతో కలిసి చదువుకుంటే వస్తుంది.
పావు వంతు కాలక్రమేణ అదే జీవితంలో సమయానుకూలంగా ఈ జీవితానికి సంబంధించి వదిలిపెట్టేసేసి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు అర్థమైతలేదు నాకు అర్థం కాదు కాకనే నీ దగ్గరకు వచ్చిన అర్థమవుతుంది అంటే కొడుతున్నారు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన కదా, పీఈటీ పుట్టి ఎందుకు అవుతుంది, బీఈటీ బట్ ఎందుకు అవుతుంది తెలియదు. మద్రాస్ స్పెల్లింగ్ చెప్పిండు మా సార్, MADRAS మద్రాస్ అని అప్పుడు చెప్పిండు. తర్వాత మదర్ స్పెల్లింగ్ చెప్పిండు, MOTHER. కాలక్రమంలో నేను రెండోది మర్చిపోయినా, మద్రాసు ఉంది. చివరికి ఆయన డిక్టేషన్ ఇచ్చేప్పుడు మద్రాసు అని చెప్తే రాసింది, మదర్ అని రాయమన్నాడు. ఏఎస్ తీసేస్తే మదర్ అవుతుంది కదా, అది రాసి మళ్ళీ ఆయన చూపిస్తే ఆయన నన్ను కొట్టిండు. ఇన్నిసార్లు చెప్తే ఇంతమందికి వస్తే నీకు రాదారా? నేను అదే అడిగిన, MADR మద్రాసు ఆస్ తీసేస్తే మదర్ దగ్గర ఆగిపోతుంది, మళ్ళీ కొట్టిండు. చెప్పలేదు. పిల్లలు నేర్చుకునే పద్ధతి నాది లాజికల్ మైండ్. మీరు చెప్పినట్టు 13 ఏళ్ల పిల్లవాడు నేనేదో కొత్తది కనిపెట్టినా, మదర్ కి నేను స్పెల్లింగ్ కనిపెట్టినా అనుకునేటువంటి కొట్టి నువ్వు చేసింది తప్పు వాడు నాశనం చేసే అప్రిషియేట్ చేయాల్సిన చోట మార్కులు రావు గానీ మంచి మైండ్ ఉందిరా నీకు అని చెప్పాల్సింది. అది కాకుండా అరే ఇంగ్లీష్ లో ఈ లాజికల్ పనికి రావురా, వాడు చెప్పినట్టే చదువుకోవాలి అని చెప్పినా బాగుండే. అది కూడా చెప్పకుండా, అది ఎందుకైతే ఆయనకు తెలియక చెప్పే విధానం లెర్నర్ సెంట్రిక్ లేదు, ఇది ట్యూటర్ సెంట్రిక్, సిలబస్ అడ్మినిస్ట్రేటివ్ సెంట్రిక్. అడ్మినిస్ట్రేటర్ ఏది ఈజీ, అడ్మినిస్ట్రేటివ్ సెంట్రిక్ ఉంది. బిల్డింగ్లు ఇస్తాం చదువుకునేటోడికి ఎందుకండి? విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం, సుఖార్థి చేత్ త్యజేత్ విద్య, విద్యార్థిన కుత సుఖం, సుఖార్థిన కుత విద్య అన్నారు. వీడికేమో నువ్వు సూట్ వేస్తా అంటావు, టై కడతా అంటావు, బెల్ట్ వేస్తా అంటావు, సీట్ ఇస్తా అంటావు, వెనకాల బ్యాక్ రెస్ట్, ముందర పడుకోవడానికి డెస్క్, టీచర్ నిలబడి వాడు చెప్పేది పడుకొని నిద్రపో. వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టాలో అవన్నీ ఈ భారతీయ విధానంలో ఉన్నాయి. వీరు అనుభవంతో చేసినవి పాత. ఒకసారి నిజంగా దీన్ని మనం చెయ్యాలి. మీరు చెప్పినట్టు 3 రోజులు బయటికి పంపించారు అంటే గవర్నమెంట్ స్కూల్లో పంపించారు, ఆడనే కూర్చోబెట్టి రోజు కనీసం కాదు. ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే టీచర్లకు జీతాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళతో పని చేయించాలనుకుంటున్నారు. టీచర్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. టీచర్ ఇట్లాంటివన్నీ ఆలోచించి వాడిని బయటికి పంపాలి. ఈయననే పాఠం చెప్పాలి, ఇరగదీసి చెప్పాలన్న దాంతో జీతం ఇస్తున్నాం, ఆయనకు పని చెప్పాలన్న దాంతో. చాలా గర్వంగా చెప్తున్నా, వాళ్ళు జస్ట్ ఉద్యోగము, సాలరీ ఆగింది మన. వాళ్ళు ఏమంటున్నారు, మాకు అవకాశం లేదురా, చేయనిస్తలేరు. వ్యవస్థ కొద్దిమంది ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యి. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక స్టూడెంట్ మంచి చదువుతుంటే వాళ్ళందరికీ కాంపిటీషన్స్ పెట్టి గవర్నమెంట్ కి లెటర్ రాస్తే బడ్జెట్ లేదని చెప్పిందంట. ఇతని శాలరీలో హాఫ్ ఆఫ్ ద శాలరీ తీసుకొచ్చి ప్రైజ్ మనీ ఇస్తే మిగతా టీచర్లు ఆ డిఓ నిరసన వ్యక్తం చేసిరంట. నువ్వు ఎవడయా నువ్వు చేయడానికి? అంటే నేను పిల్లలకు మంచి చేద్దామంటే కూడా మీరు చేయనియట్లేదు అంటే నువ్వు చేయొద్దు. శాలరీ పెట్టినావు అనుకో, మా శాలరీ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ తల్లిదండ్రులు వచ్చి నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు ఇట్లాంటి డివైడింగ్ మెంటాలిటీ వద్ద. అరే చూసినాం, అతనికి నిజంగా ఇంట్రెస్ట్ పోయింది. అవునవును, ఇట్లా 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 ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న వాళ్ళు కూడా పోయింది. మేము 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకుంటాము. తరగతిని కన్సిడరేషన్ లో తీసుకోకుండా వాని ఏజ్ ని దీని ఏం లేదు. వానికి వచ్చినప్పుడు బేస్ లైన్ టెస్ట్ పెడతాము. ఆ బేస్ లైన్ టెస్ట్ బట్టి వానికి 3 వచ్చు, వాడు 5 ఏళ్ళ వరకు ఏం నేర్చుకున్నా అందరికి 20 వచ్చు అని అనుకుంటారు. అని టీచర్ 6వ తరగతిలో 21 చెప్తుంది. మేమేందంటే బేస్ లైన్ టెస్ట్ పెట్టి వానికి 0 వచ్చిన వానికి 1 నేర్పిస్తాం, 5 వచ్చిన వానికి 6 నేర్పిస్తాం. ఆ తర్వాత వాని స్థాయిలో ఇప్పుడు వాడు 2వ మెట్టు మీద ఉంటే 3వ మెట్టు ఎక్కనికే వానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడిని 20వ మెట్టు ఎక్కమంటున్నాం, మూతి పనులు రాలుతాయి. 20 దుంకుతే మూతి పనులు రాలుతాయి. కాబట్టి 5 ఉన్నోడు 6వ మెట్టు ఎక్కుతాడు, 10 ఉన్నోడు 11వ మెట్టు ఎక్కుతాడు, 19 ఉన్నోడు 20 ఎక్కుతాడు. ఈ 19 ఉన్న కొడుకులతోనే మాకు అన్ని కష్టాలు. వాళ్ళ కోసం సపరేట్ స్కూల్ పెట్టుండ్రి. ఆ వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ప్రతిసారి వాళ్ళని చూపించి మమ్మల్ని తన్నుడు. అరే వానికి భగవంతుడు ఒక గుర్తు పెట్టుకునే కళ ఇచ్చిండు. నాకు అంతకంటే ఇట్లాంటి వాళ్ళని అందరు ఉద్యోగం పెట్టుకునే కళ నాకు ఇచ్చిండు. చదివిన తర్వాత వీళ్ళందరికి ఉద్యోగం ఎవరు ఇస్తా అంటే నేనే ఇస్తా.
ఎందుకంటే నాకు చాలా మల్టిపుల్ స్కిల్స్ వచ్చు కదా. అదే ఒకటి సినిమాలో చెప్తారు, వచ్చే చాలా రోజులకు వచ్చి ఏం లేని తర్వాత నోస్టాల్జియాలో ఫ్రెండ్స్ కలవడానికి పోతే ఏం చేస్తున్నారు రా మన వాళ్ళంతా అంటే, చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయినారు, చదువు రాని వాళ్ళంతా స్కూల్ పెట్టినరు. అంటే స్కూల్ పెట్టడానికి టాలెంట్స్ చాలా, ఓన్లీ ఈ ఇంటలెక్చువల్ పనికిరాదు కదా, వ్యవహార జ్ఞానం కావాలి. ఎడ్యుకేషనల్ వరకు బాగుంది, దానికి ట్రాన్సిషన్ గా వాళ్ళ కెరీర్ కి సంబంధించి దానికి మీరు అన్నది అదే ఇంతకుముందు, దానికి ఏం చేసినామంటే ఓపెన్ 10th ఉంది, తర్వాత ఓపెన్ ఇంటర్ ఉంది, ఓపెన్ డిగ్రీ ఉంది, ఓపెన్ PhD ఉంది. అసలు రోజు బ్యాగ్ వేసుకుని పోయి స్కూల్ పోవడం అంత చెత్త వ్యవహారం. తర్వాత SSC ఎంత ఈక్వలెంటో ఓపెన్ 10th కూడా అంతే ఈక్వల్. దేశవ్యాప్తంగా తర్వాత ఇట్లా బ్యాగ్లు వేసుకొని ఫ్రీడమ్ ని మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అండి అన్ని స్కిల్స్ నేర్చుకుంటూ, ప్రాక్టికల్ గా నేర్చుకుంటూ, ఫీల్డ్ లో నేర్చుకుంటూ, హ్యాపీగా ఉంటూ నేర్చుకుంటూ, మీరు అన్నట్టుగా కాంటెక్చువల్ గా కానీ కో కాంటెక్స్ వాట్ ఎవర్ జీవితంలో మళ్ళీ మీరు కావాల్సిన సర్టిఫికేట్ మీరు ఈజీగా సంపాదించండి. ఈజీగా. తర్వాత ఇంతకు ముందు సర్టిఫికేట్ లేనప్పుడు సర్టిఫికేట్ విలువ ఉండండి, ఎవరు చదవనప్పుడు అప్పుడు 20-30% చదివేది, అప్పుడు సర్టిఫికేట్ విలువ. ఇప్పుడు అందరూ చదువుతున్నారు, అసలు ఆ సర్టిఫికేట్కి అసలు విలువనే లేదు. ఎవడన్నా ఉద్యోగం నిజంగా సర్టిఫికేట్ ఉందంటే నేను లా తీసుకుపోయి ఇస్తాను, నాకు అడ్వకేట్ జనరల్ ఇస్తారా? నేను క్వశ్చన్ పేపర్ అటు ఇటు తిప్పి రాసి లా సర్టిఫికేట్ తెచ్చుకున్నా. నా లెవెల్ అది. సర్టిఫికేట్కి ఏమైనా విలువ ఉందా? ఎవరికి సర్టిఫికేట్ లేనప్పుడు అందరు వ్యవసాయం చేస్తూ కుల వృత్తులు చేస్తున్నప్పుడు ఈ రాసే కోతల పని ఎవడన్నా ఒకటి చేయాలని చెప్పి వానికి సర్టిఫికేట్ ఇస్తే వానికి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు ఈరోజు 13% ఉద్యోగాలు ఉన్నాయండి. 87% యవ్వన్ కాళ్ళ మీద వాడు నిలబడాలి. యవ్వన్ కాళ్ళ మీద వాడు నిలబడే ఎడ్యుకేషన్ ఈ రోజు సమాజంలో లేదు. అందరికి సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తున్నాడు. వాడు ఆ సర్టిఫికెట్ వచ్చినోడు ఈరోజు వాచ్మెన్ కి, సెక్యూరిటీ గార్డ్కి తప్పిస్తే దేనికి పనికిరారు. ఒక బానిస మనస్తత్వం అనేది వాడి లోపల చేస్తున్నారు, కానీ పేరెంట్స్ కు తెలియదు, వ్యవస్థకు తెలియదు, అంత అన్కాన్షియస్ ఉంది. మాట్లాడుతుంటే మీరు మీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ లైఫ్ బేసిక్ ఎసెన్సే ప్లే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా ప్లేనే. ఇంకా చెప్తా, నేను హాకీలో నన్ను చండీగఢ్ సెలెక్ట్ అయినా. నన్ను ఎక్స్ట్రా ప్లేయర్ అంత దూరం పోయినాక, నేను అన్ని జిల్లాలో గెలిచి ఈడ గెలిచి లాస్ట్ కాడికి పోయినాక నన్ను ఎక్స్ట్రా ప్లేయర్గా కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెట్టడమే కాదు, ఆడేటోనికి మంచినీళ్ళు తీసుకుపోయి ఇవ్వాలి. ఆ మానసిక స్థితి. నేను ఇప్పుడు సంసారంలో ఎన్నిసార్లు ఎక్స్ట్రా ప్లేయర్ అవుతా భార్య ముందల. నేను ఆడ నేర్చుకున్నా కాబట్టి ఇక్కడ నాకు కష్టమే కాదు. కాబట్టి ఆట నేర్పిన పాఠం ఏ పుస్తకం నేర్పదు. అసలు ఇట్లాంటి ఒక 100 థింగ్స్ ఉన్నాయి నాకు. ఆటకి జీవితం, ఆట జీవితం అనేది. మళ్ళా ఒకసారి మిమ్మల్ని కలిసి తప్పకుండా మీరు అంటే మీ వాల్యుబుల్ టైం అనను ఇట్లా ఆడుతూ పాడుతూ 5 నిమిషాలు అనుకుంటే నిజానికి అక్షరవనం వచ్చి అనుకున్నాం, తిట్టుంటే అనిపించింది వెళ్ళి అడిగిరాపు శ్రీధర 10 నిమిషాలు చాలు, ఎందుకంటే ఆయన చెప్పింది బాగుంది. సందర్భోచిత విద్య అంటే ఇదే. ఈ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటేనే అది కరెక్ట్. మిమ్మల్ని అడగడానికి కారణం కూడా దానికి వాల్యూ ఇస్తారని అనిపించింది. నేను అడిగేవాడిని కాదు. ఇది పోతుంది. ఇప్పుడు మీరు అన్నారు మట్టికి పిల్లలు, తర్వాత స్వార్థం పెంచుతుంది. ఇట్లా కూర్చొని అరే వాడు ఇవ్వనికి చూపించకుండా రాసి 4 మార్కులు తక్కువ పోయేది ఏమున్నది? నువ్వు బతుకుతావా? నువ్వు ఒక ఇండివిజువల్ గా కోట్ల రూపాయలు నీకున్నాయి, నువ్వు ఇండివిజువల్ గా బతుకుతావు? ఇంపాసిబుల్. నీకు కార్ డ్రైవర్ కావాల్సిందే, నీకు వంట చేసేటోళ్ళు కావాల్సిందే. ఎంత మంది ఈ సోషల్ ఎనిమల్. ఇంకొక రహస్యాల్లోకి రహస్యం, చదువుకున్న వాడు ఒక్కడు బతకాలంటే ఎందరో చదువుకొని వాళ్ళు ఉపయోగపడాలి, త్యాగం చేయాలి. అందరు చదువుకుంటే నీకు ఎవరు రట్టి చేసి పోసేది? అందుకని రెస్పెక్ట్ ఎవ్రీబడి. సో అన్ని చదువులు, అన్ని విద్యలు సమానం అని చెప్పడం అత్యంత ముఖ్య విషయం. ఒకదాన్ని గొప్ప, ఒకదాన్ని తక్కువ అని చెప్పడానికి లేదు అట్లా. సో అందుకని చాలా థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఎంత అంటే చక్కటి ఇదేంటే మన ఏమంటారు హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్. రెండోది లైఫ్ ఎలా ఉండాలి, దాంతో వెరీ ప్రాక్టికల్, వెరీ ఆర్గానిక్. తర్వాత తను అనుభవిస్తూ ఒక స్కూల్ రన్ చేస్తూ అక్కడి నుంచి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒక ఫిలాసఫికల్ గా చెప్పడం ఎవడనే చెప్తాడు, రిఫార్మిస్టులు అందరు చెయ్యరు, చెప్తారు. నాకేంటంటే ఇప్పుడు నేను ఆ స్కూల్ రన్ చేస్తూ పిల్లలంతా 1 లెవెల్లో చదువుకుంటుంటే అదంతా చూస్తుంటే, ఇంతకుముందు ఆ చీమిడి గారు ఇట్లా ఇబ్బంది పడ్డప్పుడు నా కర్మ, భగవంతుడు నాకు ఈ కర్మ ఇచ్చిండు అని నేను అనుకునేటోని. ఇప్పుడు ఈ స్కూల్ రన్ చేసినాక నీ అమ్మ కర్మ నాది కాదు, కొడుకులది, వ్యవస్థది.
తప్పు వ్యవస్థది అని తెలిసినాక దాన్ని సరి చేయకపోతే నేను ఇంకా నా జన్మకి ఏముంటది? ఇది చాలా గొప్ప అది ఫైనల్ గా నాకు అది మనం తప్పు అని తెలిసినాక కూడా మనం అది తప్పు అని చెప్పకపోతే ఎట్లయితుంది? చాలా అఫోర్డబిలిటీ గురించి కూడా ఒకటి అడగచ్చా? నువ్వు అడుగు, ఆయన ఓపికంటే 10 hours అడుగు. అఫోర్డబిలిటీ అంటే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళకి మనీ ఫైనాన్షియల్ గా ఎట్లా మేము ఎంత పెట్టుకోవాల్సి వస్తుంది అట్లాంటివి కూడా కొద్దిగా. ఇప్పుడు అయితేనేమో మేము ఫ్రీగానే చేస్తున్నాము. అంటే ఎందుకంటే మళ్ళీ పేరెంట్స్ డబ్బులు తీసుకుంటే వాళ్ళ కోరికలు తీర్చమంటే తీర్చలేని పరిస్థితి కాబట్టి మేము తల్లిదండ్రులు లేని పిల్లలు, తర్వాత మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్ అంటే వానికి వయసు వచ్చింది కానీ మినిమం చదవడం రాయడం వస్తలేదు, కూడికలు గుణకారాలు వస్తలేవు, వీనికి చదువు చెప్పడం మా నుంచి కావట్లేదని హెడ్ మాస్టర్ సర్టిఫై ఇచ్చిన పిల్లలను కూడా తీసుకున్నాం. ఐ థింక్ ఈ మధ్య ఇది సెల్ఫ్ సస్టైన్ చేయాలని కొంతమంది డబ్బున్న పిల్లలు 50% ఇట్లా చేస్తేనే, లేకపోతే అప్పులు 12 ఏళ్ల నుంచి రన్ చేస్తున్నాము, దాని మీద కూడా వర్క్ చేస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి అక్షరవనాలు ఆ రోజు లక్షల గురుకులాలు ఉన్నప్పుడు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది. ఇప్పుడు ఇలాంటి అక్షరవనాలు కూడా లక్షల్లోకి వెళ్ళి మళ్ళీ విశ్వగురు స్థానంకి వెళ్ళడం వరకు మేము పనిచేస్తాం. జరుగుతుంది. ఎందుకంటే మీరు సీడ్ వేశారు కాబట్టి అదే ఎక్కడ వృధా పోదు, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నాకు ఊర్లో ఉన్నప్పుడే తెలుసు, మన పెద్ద పప్పు ఉన్నాడు కదా. ఎనివే, సో ఇది ఒక స్పాంటేనియస్ కాన్వర్జేషన్ ఆఫ్ నో ప్రిపరేషన్, తర్వాత హెల్దీ హార్ట్స్, హెల్దీ మైండ్స్, పెద్ద ఎజెండా లేని చక్కటి ముచ్చట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. నేను త్వరలో అక్షరవనానికి వచ్చి సరదాగా ఒక స్పెండ్ చేస్తాం, మళ్ళీ అక్కడ పిల్లలతో కాస్త తప్పకుండా ఏమిటా. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.